హే ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? బాగున్నారనుకుంటున్నాను. సో, ఇప్పుడు అందరూ ఫేస్ చేస్తున్న సమస్య చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఏంటంటే జుట్టు ఊడిపోతుంది అని. సో, ఇక మంచి హెయిర్ ఆయిల్ చెప్తాను. బాగా హెయిర్ గ్రోత్ వస్తుంది. తర్వాతన పొడవుగా పెరుగుతుంది, ఒత్తుగా ఉంటుందండి. సో, దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం ఇప్పుడు. సో, ఒక ఆయిల్ తీసుకొని కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి నేనైతే. కొంచెం మరగనించి ఎక్కువ కాకుండా జస్ట్ కొంచెం పొగొస్తుంది కదండీ! అక్కడే స్టాప్ చేసేసి కరివేపాకు, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు చూపించినట్లు అంతా ఒకే సమానంలో తీసుకొని దాంట్లో బయటకు దించిన తర్వాతన వేయండి. స్టవ్ మీద ఉన్నప్పుడు వేయకండి. తర్వాతన దీంట్లో ఇంకా క్లోవ్స్ అని చెప్తాం కదా, లవంగాలు, దాన్ని ఒక 2, 3 తీసుకొని దాంట్లో యాడ్ చేసుకొని కొంచెం సేపు అలాగనే అంటే ఒక నైట్ అంతా అలానే వదిలేసేయండి ఒక మూత పెట్టిన తర్వాత. సో, దాని తర్వాత ఒక నెక్స్ట్ డే 24 అవర్స్ లేదంటే 12 అవర్స్ మీ టైం బేస్ చేసుకొని ఇప్పుడు ఆయిల్ అనేది రెడీ అయిపోతుందండి. సో, చూస్తున్నారు కదా! సో, కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. సో, మనం తేనె కలర్ వస్తుంది కదా, ఆ కలర్లో ఉంటుంది. దువ్వెన, మసాజర్ అయితే నేను ఈ వీడియోలో చూపించినట్టు వీటిని వాడతానండి. కూంబ్ అనేది చెక్క కూంబ్ చాలా చాలా మంచిదండి. అండ్ నేను ఇది తీసుకున్నది వచ్చి బ్లింకిట్లో నీమ్ కూంబ్ అని చెప్పి చాలా ఆప్షన్స్ ఉంటుందండి. ఇట్ వాజ్ లైక్ 130 ఏమో కాస్ట్ చేసింది నాకు. ఇంకా 80 రూపీస్లో 90 రూపీస్లో కూడా వస్తుంది. ఇవి నా మసాజర్ కూడా చాలా మంచిగా స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందండి. సో, ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ హెయిర్, ఇదేమి ఎక్కువ రోజులు కూడా కాలేదండి. ఈవిడ హెయిర్ కట్ చేసింది నా చెల్లి. దాని తర్వాత 3 మంత్స్‌లో ఇంత పెరిగింది. ఎక్కడ భుజాల దాకా ఉండేదండి. మీరు నమ్మినా నమ్మకున్నా ఇది నిజం. హెయిర్ కట్ చేసినప్పుడైతే చాలా ఏడ్చేది. సో, ఈ ఆయిల్ పెట్టిన తర్వాత ఇంకా మంచిగా గ్రోత్ వస్తుంది అని చెప్తే సరే సరే అని చెప్పి ఉండింది. సో, 3 మంత్స్‌కి దే వాజ్ అ వెరీ గుడ్ హెయిర్ గ్రోత్ అండి. అండ్ ఈ ఆయిల్ ఇలా అప్లై చేసుకొని పార్టిషన్స్ తీసుకొని నీట్గా స్కాల్ప్కి తగలాలి. ఎక్కువ ఆయిల్ అనేది హెయిర్ కంటే స్కాల్ప్కి చాలా చాలా నరిష్మెంట్ అండి. ఇప్పుడు మనం ఫుడ్ వేర్లకి వేస్తాం కదా, వాటర్ వేర్లకి వేస్తాము, అదే చెట్టు బాగా కనిపిస్తుంది కదా, ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా రూట్స్కి చాలా బాగా ఆయిలింగ్ అనేది చేయాలి. సో, ఇప్పుడు చూపిస్తున్నట్టు పార్టిషన్స్ తీసి ఆయిల్ చేసి కొంచెం సేపు మసాజ్ చేసి అలా వదిలేసినామంటే నైట్ అంతా ఉండనిచ్చి పొద్దున తలస్నానం చేస్తే యూ ఆల్సో ఫీల్ ఫ్రెష్. అంతేకాకుండా బాగా అనిపిస్తుంది. హెయిర్ అనేది షైనీగా, మాయిశ్చరైజ్డ్గా కనిపిస్తుందండి. నార్మల్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు